తెలియని ఏమిటో తెలుసా అండి? చీకటే. ఎప్పుడైనా సూర్యుడి చీకటి చూద్దాం అనుకున్నాడు అనుకోండి, కుదరదు. ఎందుకని అంటే ఆయన ఉన్న చోట చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది కాదు, సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడు చీకటి రెండు పరస్పర విరుద్ధం. అసలు సూర్యుడు వచ్చాడు చీకటి లేదు, సూర్యుడు లేడు చీకటి లేకుండా లేదు. అలాగే ఉపపాతములకు విషము కాసి, ఉపపాతకములను ఉంటాయి మహాభయంకరమైనటువంటి పాపములు, అవి ఇటువంటి కాదు. ఎందుకు వచ్చింది పవిత్ర కాశీపట్నంలో? వాటి వర్ణన అంతా ఎందుకు? కాబట్టి అవి వాటికి విషం కాశీపట్టణం. కాశీపట్టణంలోకి వచ్చాడంటే అవన్నీ చచ్చిపోతాయి, అంటే అవన్నీ తొలగిపోతాయి. అసలు ప్రవేశించేత ఇంత శక్తివంతం ఈ పట్టణం ఒకటేనండి లోకంలో. కాబట్టి నెలత ఉపపాతములకు విషము కాసి, భామ కళ్యాణముల కాటపట్టు కాసి. ఇక్కడికి వస్తే కళ్యాణములన్నీ జరుగుతాయి. కళ్యాణం అంటే పెళ్ళి అనుకునేరు. కళ్యాణములంటే శుభములు జరుగుతాయి. మోక్షం ఇవ్వగలిగిన వాడికి శుభమేం లెక్కండి, పెద్ద ఏవైనా ఇస్తాడు. అసలు పెద్ద కళ్యాణం జీవబ్రహ్మైక్య సిద్ధి, అదే కళ్యాణం. అందుకే మనం ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగే అదృష్టం కలగాలని ఎప్పుడూ కోరకూడదు. ఒక్క పెళ్ళితో సరి. అదంత బాగా బ్రహ్మగారు చేయనివ్వండి, చేయకపోనివ్వండి, వీడియో రానివ్వకపోనివ్వండి, ఫోటోలు ఎక్కడికో పోనివ్వండి, వీడియోలు పోయేయండి, ఫోటోలు లేవండి అని మళ్ళీ సంకల్పాలు చేయకూడదు. ఒక్కసారే పెళ్ళి. పరమేశ్వరుడికి అలా కాదు. యజమానులు లేకపోయినా దేవాలయం కళ్యాణం చేస్తుంది. కళ్యాణం ఎందుకు చేస్తారంటే కళ్యాణము జీవబ్రహ్మైక్య సిద్ధి, వివాహము ఆశ్రమం యొక్క మార్పు. బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టడం, గృహస్థాశ్రమ స్వీకారం వివాహం. దీని పాణిగ్రహణం కాదు. వివాహము అంటే విశిష్టమైన దాన్ని పొందడానికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం. తను ఆయన కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసి మోక్షం వైపుకి, ఈశ్వరుడి వైపుకి నడుస్తారు. కాబట్టి వివాహం కాదు. వీడు ఎత్తుకున్నాడు ఆ బరువు, ఏదో భార్య సంతోషానికి ఎత్తుకున్నాడు, తర్వాత తెలిసి వచ్చింది. అనుకూలవతి అయితే వేరు. నేను అలాంటి వాళ్ళ జోలికి నేను వెళ్ళటలేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడటలేదు. ఇంకొకళ్ళు ఉంటారు, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జనుపరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగ తానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనసు లేచి విభుడిందులకు నేని విసిగి ఒక్కటి ఎన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు గలదే. అది బరువు. ఆ బరువుకి ఇంకొన్ని బరువులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జుడు చెప్పాడు, ఆలంచున్ మెడకట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిగుచ్చుకొను సంబంధంబు కావించి శీల అమర్చినట్లొదవితే శ్రీకాళహస్తీశ్వర. ఎంత చమత్కారం చేశావయ్యా!